ఇవాళ పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ నామినేషన్కి సుంగూరు కోట విజయనగరం నుంచి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయడానికి జన సైనికులు వచ్చారండి. వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. ఎక్కడ నుండి ఎస్కోట్లో జామి కొత్త వలస మండలం నుంచి 5 మండలాల నుంచి వచ్చాం. సుమారు 50 మంది వరకు వచ్చాము. అయితే ఈరోజు మన రాజకీయ శాఖలో ఒక మంచి సుదీనంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే మా దేవుడు అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పిఠాపురంలో నామినేషన్ ప్రక్రియకి భారీగా పాల్గొనడానికి గాను మేము పాల్గొనడం భాగస్వామి రావడం గర్విస్తున్నాం. అయితే మా అధినేత పిఠాపురం ప్రజలకి ఒక మంచి సువర్ణ లిఖితమైనటువంటి ఒక మంచి విజయాన్ని అత్యధిక మెజారిటీతో కూడినటువంటి చరిత్ర సృష్టిస్తారని మేమందరం విశ్వసిస్తున్నాం. అదేవిధంగా పిఠాపురం ప్రజలు న్యాయం వైపు నీతి వైపుగా మరోసారి అడిగేసి మా జనసేనకి మంచి మెజారిటీ ఇస్తారనేసి మేమందరం ఆశిస్తున్నాం. ఇక్కడ తిరిగిలేని ఒక మంచి మెజారిటీ అధినేత పొందడం జరుగుతుంది. ఈరోజు యువత చూసుకున్నట్లయితే చాలా మంది అందరూ కూడా ఓటుకు మద్యానికి బానిసలయ్యి లేదంటే మద్యానికి బిర్యానీలకి ఇలాగా ఆ సాంప్రదాయ రాజకీయాలన్నీ స్పష్టం చెప్పే దిశగా ఆలోచిస్తున్నారు. ఈ కూటమిలో భాగంగా చూసుకున్నట్లయితే టీడీపీ, జనసేన, బీజేపీలో ఒక మంచి యువరక్తంతో కూడినటువంటి ఒక కొత్త ఆలోచన ధోరణి ఇప్పుడు అందరిలో నడుస్తుంది. ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే నిజాయితీకి నీతికి పట్టం కట్టేటట్లుగా ప్రజల యొక్క ఆలోచన ధోరణి కూడా ఇప్పుడు అందరిలోని ఆ స్పృహ అవేర్నెస్ కల్పించి ఉండడం గమనించాలి మనందరం. అందువల్ల ఖచ్చితంగా రాష్ట్రానికి అయితే ఒక మంచి రోజులు రాబోతున్నాయి. ఈ రాక్షస పాలనకి స్వస్థ చెప్పబోతున్నారు. ఇది ఈ 13వ తేదీ వచ్చే 13వ తేదీన ప్రజలందరూ కూడా ఈ 5 సంవత్సరాలు ఎలాంటి నరక యాతనలు పడ్డారో, ఎలాంటి ఈ సైకో ప్రభుత్వం నుంచి ఎప్పుడు విముక్తి అవుదామా, చెప్పు దెబ్బ లాంటి చెప్పుతో కొట్టి ఎలా సమాధానం చెప్పాలనేసి అనుకుంటున్నారో అలాగ ఓటుతో కొట్టి మన ప్రజలైతే మాత్రం ఈసారి సమాధానం చెప్పబోతున్నారు. ఈయన మరి ఇంకా ఎక్కడ వాడి ఇంటికి పంపడం కాదండి, ఇది డైరెక్ట్గా చర్లపల్లి జైలుకే వెళ్ళే తత్వంలాగా చూస్తున్నారు ప్రజలు. అందువల్ల ఖచ్చితంగా రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయి. మనకి ఇంకా ఈ గ్రహణం అయితే మాత్రం కేవలం 20 రోజులు ఉందండి. ఈ 20 రోజుల తర్వాత ఖచ్చితంగా ఈ గ్రహణంలో రాష్ట్రాన్ని పట్టిన చేయడంతా పోయి ఒక మంచి యువరక్తంతో కూడినటువంటి ఒక సుపరిపాలన రాబోతుంది. రామరాజ్యం లాంటిది ఒక శక్తి యుక్తి కూడినటువంటి ఒక మంచి ఆలోచన ధోరణితో కలిపిన కూటమి ఆ మేనిఫెస్టో కూడా ప్రజలందరూ గమనించడం జరిగింది. ప్రజలు ఇప్పుడు ఎలాంటి మభ్య పెట్టి డబ్బులతో కొందామనేసి ఇక్కడ ₹1,00,000 ఇస్తారు ఓటుకు ఇచ్చుకొని పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తాం ఇది అది ఏమేమో మాట్లాడినారు. కానీ మేము ఇక్కడికి వచ్చినాక ఉదయం నుంచి చూస్తున్న పిఠాపురం ప్రజల్లో అయితే అసలు అలాంటి కక్కుర్తి బుద్ధి కానీ ఏమీ లేదు. ఎక్కడా కూడా ప్రతి స్పష్టంగా ఉన్నారు. వృద్ధుల దగ్గర నుండి మహిళల వరకు అందరూ కూడా యువకులు అందరూ కూడా ఇక్కడ ఓటు కొనే దమ్ము ఎవరికి ఉంది, మమ్మల్ని దమ్ముంటే ఈసారి మేము ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాం అనేది రాష్ట్రం అంతా అబ్జర్వ్ చేయబోతుంది అని భరోసాగా చెప్తున్నారు. చాలా సంతోషం వేసింది. అందువల్ల ఇలాంటి ఒక మంచి వ్యక్తిని మనం ఈ పిఠాపురం ప్రజలందరూ కూడా మంచిగా ఆదరించి అతనికి ఒక అత్యధిక మెజారిటీని ఇవ్వగలిగితే ఈ స్టేట్లో మళ్ళీ నీతి నిజాయితీలు బతికున్నాయి, ఓటర్ తాలూకు మనోభావాలు మంచి వైపు ఉన్నాయనే సంకేతం పిఠాపురం ప్రజలు ఇస్తారనేసి పూర్తిగా మేము విశ్వసిస్తున్నామండి. జై జనసేన, జై జై జనసేన. వేల దాకా పిఠాపురం మీరు ఇంతకు ముందు ఏమైనా వచ్చారా? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దాకా పిఠాపురం నియోజకవర్గం ఎలాంటిది ఒక దేవుడికి మందిరాలు అన్నీ ఉన్నాయన్నారు. కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేయడం ఇలా అదృష్టం. మీ దాంట్లో చేయకపోవడం మీ దురదృష్టం బాధపడుతున్నారు. 100% చేయకపోవడం మన దురదృష్టం అనుకుంటున్నాం. ఇక్కడ చేయడం చాలా అదృష్టం. ఎందుకంటే ఇప్పుడు మనకి చంద్రబాబు గారికి కన్నడలో, జగన్మోహన్ రెడ్డి పులివెందులలో ఈ పిఠాపురం నియోజకవర్గం అనేది పవన్ కళ్యాణ్ స్థిరస్థాయిగా ముందుకు వస్తున్నారు. 100% సాజువాక నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం ఈసారి బాధపడుతున్నారు. చాలా బాధపడుతున్నారు సార్. ఎందుకంటే అక్కడ ఎందుకంటే అక్కడ సింపతి ఓట్స్ ఉన్నాయి. తర్వాత ఏంటంటే ఈ గవర్నమెంట్ వ్యతిరేకత కూడా ఉంది. నిజంగా అక్కడ వేసుకుంటే అక్కడైనా భీమవరం అయినా ఈజీగా గెలుస్తారండి. కానీ ఇక్కడ ఎందుకు ఉంచుకున్నారంటే ఇది ఒక సెంట్రిక్ పాయింట్ గా దీన్ని ఇక్కడి నుంచి ఏదైనా ఈ ఒక రోల్ మోడల్ గా ఈ కాన్స్టిట్యూన్సీని తీసుకెళ్లి ఇండియా స్థాయిలోనే తెలిసేటట్టు చేద్దామని ఆయన ఇక్కడ ఓట్ చేసుకున్నారు.
ఓన్లీ వేళ ఇందాక చెప్పిన మాటలలో ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా పిఠాపురం గురించి తెలిసిందంటున్నారు. వేళ పవన్ కళ్యాణ్ పోటీ చేయడం వల్ల ఈ స్టేట్ అంతా ఈ పిఠాపురం గురించి మాట్లాడుతున్నారు. ఓన్లీ స్టేట్ తెలుగు రాష్ట్రాలే కాదు, ఇండియా వైడ్గా కూడా ఈ పిఠాపురం కాన్స్టిట్యూన్సీ అనేది చాలా పాపులర్ అయిన కాన్స్టిట్యూన్సీ. వేళ నామినేషన్ మీరు అందరూ సపోర్ట్ చేయడానికి ఒక 50 మంది వచ్చారంట. మేము ఇది ఓన్లీ విజయనగరం జిల్లా ఎస్కోట్ కాన్స్టిట్యూన్సీ ఒక 50 మంది వచ్చాం. అలాగే ఉత్తరాంధ్ర ప్రతి ఒక్కరు నుంచి వచ్చారు, శ్రీకాకుళం నుంచి వచ్చారు, విజయనగరం 9 కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చారు. నిన్న నైటే వచ్చేసారు వాళ్ళైతే. మేము మార్నింగ్ బయలుదేరి వచ్చాం. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు గురించి ఎప్పుడు నామినేషన్ 24 నేస్తారన్ని కాడి నుంచి ఎప్పుడు వెళ్దాం అనేసి అక్కడి నుంచి చాలా మంది ఉత్సాహంతో ఈ రోజు అయితే రావడం జరిగింది. ఇప్పుడు జగన్ గారు సిద్ధం అంటూ బ్యానర్లు పోస్టర్లు వేసుకుని జేబుకి స్టిక్కర్లు అని ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు మీరు వాళ్ళకి ఓట్లు కుద్దడానికి సిద్ధమా? అవి మాకు వినబడుతున్నాయండి, కానీ ఆయనకి వినబడట్లేదు. మాకు కనబడుతున్నాయి అవన్నీ కూడా. మేము చెప్పేది కూడా ఆయన వినాలి. ఆయన మేమంతా సిద్ధం అంటారు కదా, మేము చెప్తున్నాం, ఆయన వినట్లా. మేము గుద్దం అని చెప్తున్నాం. మీ ద్వారాగా మీ మీడియా ద్వారాగానే వెళ్ళాలా? అసలు మీడియా వాళ్ళే అన్ని కనబడుతుంది, కానీ మేము గుద్దం అంటున్నా ఆయన వినపడట్లేదు. అంటే అతను కింద ఉన్న వాళ్ళు అతను వినపడకుండా చేస్తున్నారంటారా, ఆయన వినపడుతున్నా అలా చేస్తానంటారా? మీరు రెండు పాయింట్ ని మీరు కాన్ఫిడెంట్. ఆయన వినపడుతున్నా సరే వినపడలేనట్టు కళ్యాణ్ గారు ఓన్లీ తెర మీద మాత్రమే నటిస్తారు. ఆయన రాష్ట్ర ప్రజలతో రోజు నటిస్తున్నారు. కరోనా సంవత్సరమే బాధ పెట్టింది, జగన్ ఎన్ని సంవత్సరాలు బాధ పెట్టారు మిమ్మల్ని? కరోనా బాధ పెట్టింది 1 సంవత్సరం. అది కూడా కొంచెం ప్రత్యేకించి కొంతమందినే తీసుకెళ్ళిపోయింది. ఇతను రాష్ట్రాన్ని తీసుకెళ్లిపోయే ప్రయత్నంలో 5 సంవత్సరాలు బాధ పెట్టాడు. కానీ భగవంతుడు ఇంకా ఆంధ్ర రాష్ట్రం మీద చూశాడు కాబట్టి కరోనా పోయిన వాళ్ళందరూ ఒక ఎత్తు అయితే ఇక్కడ ఉండి మళ్ళీ ఏ రోజు అంటే పేట్ బాగుంది కాబట్టి ఇంకా మేము ఉన్నాం. ఆయన 5 సంవత్సరాలు నరకం చూపించాడు. ఒకవేళ రెండోసారి వస్తే మీ లేదు, శ్రీలంకలా ఉంటదండి. ఆల్రెడీ మేము ప్లానింగ్ లో ఉన్నాం. మేము ఒరిస్సాకో లేదండి శ్రీలంక వెళ్ళిపోతాం. ఆల్రెడీ మైగ్రేట్ అయిపోతాం. ఈవేళ ఇలా జగన్ గారు నగ్గితే వీళ్ళు విజయనగరం వదిలేసి ఎస్కోట్ నుంచి మాకు ఒరిస్సా చాలా ఒరిస్సా వెళ్ళిపోతారని ప్రజలు చెప్తున్నారండి. మీ నియోజకవర్గంలో జనసేన ఉందండి, తెలుగుదేశం ఉందా? అంటే మా కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు ఎమ్మెల్యే ప్లస్ ఎంపీ రెండు కూడా మేము కూడా వాళ్ళు అదేవిధంగా మద్దతు అన్న మాటకి మీకు ఒక ఉదాహరణ అండి. నిన్న సాయంత్రం అక్కడ చంద్రబాబు నాయుడు నువ్వు చేసే జనసేన టానిక్ అందులో కలిపి ఇప్పటి వరకు టీడీపీ చరిత్రలో తని జనాన్ని జనసంఖ్య మధ్య నన్ను మీటింగ్ కండక్ట్ చేసుకుని చివరిలో చంద్రబాబు నాయుడు గారే చాలా స్పష్టంగా చెప్పారు, నేను 55 నిమిషాలు నేను మీతో మాట్లాడాను, మీరు ఒక్కరు కూడా అలా చలనం లేకుండా ఇక్కడే ఉండి నేను చెప్పేదంతా విన్నారు. అంటే మీరు అంటే ఎంత అంటే మద్దతు పలుకుతున్నారు అనేది ఎంతసేపు నా మీటింగ్ విండోలో నాకు ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు తీసుకోవడంలో చాలా మంది వైఎస్ఆర్ సీటుకి వెళ్ళిపోయారు. దీన్ని మీరు ఏమంటారు? లేదండి, పవన్ కళ్యాణ్ ఏది చేసినా ఒక ప్రణాళిక. ఎందుకంటే ఇప్పుడు మన భారతదేశానికి ఈ కూటమిలో జనసేన పాత్ర కూడా వెనుముక లాంటిదని మేము అది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అలాగే భావించారు, అందరూ గౌరవిస్తున్నారు. అదేంటంటే నిర్ణయం తీసుకున్న కొద్ది క్షణాలు మాత్రం అందరూ కొంచెం మనస్తాపానికి గురయ్యాము. అది సహజం ఎక్కడైనా సరే. తర్వాత అందరూ రియలైజ్ అయ్యాం, దాంట్లో వాస్తవాన్ని గ్రహించాం. తర్వాత ఏంటంటే మా బలం నాయకుడు ఏదైతే నిర్ణయం వెనక దాని భావం అర్థమైంది కాబట్టి పవన్ కళ్యాణ్ అంటారు టికెట్ ఇవ్వకపోతే నాయకులు వెళ్ళిపోతారు కానీ జన సైనికులు వెళ్ళిపోరు. ఇది నిజమా? అది అంటే 100కి 200% ఎందుకంటే ఆయన భావజాలు ఎవరు కూడా ఆయన విడిచిపెట్టారు. పదవులు ఆశించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ పదవులు ఆశించే టైం వచ్చేటప్పుడు అవి రాకపోతే కంపల్సరీ వెళ్ళిపోవాలి కదా. కానీ మేము ఆయన భావజాలు నచ్చున్నాం కాబట్టి ఆయన భూమి మీద ఎంతకాలం ఉంటారు, మేము ఆయనతో అంటారు. వేళ సామరావు మన పిఠాపురం నియోజకవర్గానికి ఎస్కోట్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్కి ఎలా మద్దతు తెలిపారో చూశారు. వచ్చిన జన సైనికులు మన జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సూక్తి చెప్తారంటే ఏందాం? ఈరోజు 2019లో చేసిన తప్పు
ఏ నియోజకవర్గంలో జరగకూడదని కంపల్సరిగా ఈసారి ఓటేసే మాత్రం కంపల్సరిగా ఈ ఆంధ్రప్రదేశ్ని గంజాయి ప్రభుత్వం లేకుండా చేయాలని ప్రతి ఒక్క ఓటర్ను కూడా కోరుకుంటున్నాం. అలాగే మెయిన్గా పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు ఎంచుకోవడం నిజంగా ఈ ఏరియా చేసుకున్న చాలా అదృష్టకరం. కాబట్టి మేము అంత దూరం నుంచి వచ్చామంటే కనీసం పిఠాపురం ఎక్కడనేది కూడా మాకు అంత ఐడియా ఉండేది కాదు. అలాంటిది కేవలం కళ్యాణ్ గారు ఇక్కడ నిలబడుతున్నారంటే మీరు ఎంతో అదృష్టం చేసుకొని ఉన్నారు. దయచేసి గంజాయి ప్రభుత్వం నుంచి మనందరం కోలుకొని జనసేనని గెలిపించండి. కంపల్సరిగా మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ, జై జై జనసేన.